హాయ్ అందరికీ. ఈరోజు నేను పన్నీర్ టిక్కా చేశాను. అసలు ఎంత బాగుంది తెలుసా? లోపలంతా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈజీ కూడా, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. సాయంకాలం పూట చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేశానో చూపిస్తాను. ఇక్కడ నేను పన్నీర్ ఒక 250 గ్రామ్స్ అలా తీసుకున్నాను. వాటిని కొంచెం ఈక్వల్గా కట్ చేసుకోండి. అంటే పెద్ద పీసెస్, కొన్ని చిన్న పీసెస్ అలా లేకుండా అన్నీ సమానంగా ఈ విధంగా కట్ చేసుకోండి. మెయిన్ ఇక్కడ ఏమంటే కొద్దిగా లావుగా లేకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది వాటికి. కొంచెం లావుగా కట్ చేస్తే లోపల కొద్దిగా చప్పగా ఉంటుంది, అంత టేస్ట్ అనిపించదు. ఇక చూసారు కదా, దీనికి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కూడా అంతే, కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. మీకు ఆనియన్ వద్దు అంటే వదిలేయచ్చు, అంత పర్టికులర్గా ఏం లేదు. నేనైతే ఆనియన్ ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నా. ఇక చూసారు కదా, వీటిని ఈ విధంగా పీసెస్ అంటే విడి తీసేసి ఇందులో వేసేయండి. ఇక్కడ పెద్ద పీసెసే వేయాలి, చిన్నవి వేయకూడదు. ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఒకటి తీసుకున్నాను. క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేసి లోపల ఆ గింజలంతా క్లీన్ చేసేయండి. గింజలు వేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇక చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసి దీన్ని కూడా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేయండి. ఎందుకు పెద్ద పీసెస్గా కట్ చేయమంటానంటే ఇది ఫ్రై అయిన తర్వాత సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది. అందుకే నేను ఆనియన్ కానీ ఇది కానీ కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటాను. ఇక్కడ పెరుగు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పౌడరు, అలాగే 1/2 స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇక్కడ లెమన్ అయితే 1 స్పూన్ ఉంటుంది. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం గడ్డ కట్టింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కొంచెం కలిపేటప్పుడు నెమ్మదిగా కలుపుకోండి, ఎందుకంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇక్కడ సాల్ట్ మర్చిపోయా నేను, అందుకే 1 స్పూన్ సాల్ట్ వేసి ఇంకోసారి బాగా కలుపుకున్నాను. చెప్పాను కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది పన్నీరు, నెమ్మదిగా కలుపుకోవాలి. దీన్ని కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టేయండి. అప్పుడే ఆ పన్నీర్ ముక్కలకి బాగా మసాలా, ఉప్పు, కారం అన్నీ పడుతుంది. ఇక్కడ పన్నీర్కి ఇంకా స్టఫింగ్కి కావాలి కదా గ్రీన్ చట్నీ, ఇది చేస్తున్నా. గ్రీన్ చట్నీకి మెయిన్ కొత్తిమీర, నేనైతే కాడలతో సహా వేస్తాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా 4, కారం కావాల్సిన పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని 2 స్పూన్స్ అలా పెరుగు తీసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి, మరీ నీళ్ళగా చేయకూడదు. ఇక్కడ కడాయి తీసుకున్నా. మెయిన్ ఏమంటే కొంచెం మందంగా ఉండేది తీసుకుంటే మాడకుండా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్నాను. వేసిన వెంటనే అస్సలు కలపద్దండి. నెమ్మదిగా ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకుంటే చాలు. ఇక చూసారు కదా ఎంత రెడ్గా ఫ్రై అవుతుందో. పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, మనం స్టార్టింగ్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా అటువైపు ఇటువైపు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫాస్ట్గా స్పూన్తో కలిపినా కూడా అవేమి ఇరిగిపోదు, ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది వాటిపైన ఫ్రై అయ్యే కొద్దీ. ఇక చూసారు కదా అసలు ఎంత బాగా ఫ్రై అయిందో. ఇవి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అయితే దానికి మించి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అదే కడాయిలో ఆయిల్ అయితే వేయొద్దండి, అక్కడ కొద్దిగా ఆయిల్ ఉంది కదా అదే సరిపోతుంది. ఈ మసాలా వేసిన ఆనియన్స్, క్యాప్సికమ్ ఉంది కదా, వాటిని కూడా ఇందులో వేసి ఫ్రై చేశాను. ఫ్రై అయ్యే కొద్దీ అందులోనే తడి అంతా వెళ్ళిపోయి మసాలా అనేది ఆ ముక్కలకి బాగా పడుతుంది. అంటే ఆ క్యాప్సికమ్ ముక్కలు అవి ఉంటాయి కదా, వాటికి బాగా పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. ఈ క్యాప్సికమ్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మళ్ళీ ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను కూడా వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేయండి. ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఆ క్యాప్సికమ్, ఆనియన్స్ ఉంటుంది కదా, దాని ఫ్లేవర్ అనేది వీటికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టారంటే ఇంట్లో ప్రతిసారి అడిగి మరీ చేపించుకుంటారు. ఇది చాలా హెల్తీ కూడా, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. చిన్నపిల్లలకి కానీ వయసు అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే హ్యాపీగా తినచ్చు. చేయడం కూడా ఈజీ, కరెక్ట్గా ఒక 15 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా పన్నీర్ ఇంటికి తీసుకొని వస్తే ఖచ్చితంగా పన్నీర్ టిక్కానే చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్రతి వీడియోలో నేను లైక్ చేయండి అనేసి అడుగుతాను కదా, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరికి షేర్ అవుతుంది, దానికోసమే లైక్ చేయమని చెప్తున్నాను.